హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చూపిద్దాం అనుకుంటున్నానండి. దానికి చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని చూపిస్తున్నానండి. ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. అందులో సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని కారం వేయాలండి. తర్వాత కారం వేసుకుంటున్నాను చూడండి. మీరు ఎంత కారం స్పైసీ తింటే అంత వేసుకోండి. బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదండి. అందుకే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను నేను కారం. మీరు కూడా కొంచెం మీ టేస్ట్ తగ్గగా వేసుకోండి. కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు కంటిన్యూగా చూస్తూ ఉంటే ఏదైనా మీకు అర్థమవుతుంది. వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలు వేయకముందే కారము, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి బాగా పట్టేలాగా ముందు కలుపుకోవాలండి. కొంతమంది పెరుగు అన్నీ వేసి కలుపుతారు. కొంచెం నేను ఇలా కలుపుకుంటానండి. చికెన్ మసాలా వేస్తున్నాను చూడండి. చికెన్ మసాలా వేసాను. అది కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత గరం మసాలా పౌడర్ అండి. గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పుదీనా కొంచెం ఉంటే కొంచెం యాడ్ చేశానండి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆయిల్, మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, అది వేసుకుంటున్నానండి. అది అయితేనే టేస్ట్ బాగుంటుందండి. అది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి. అంతా ముక్కలకి మసాలా అంతా పట్టేలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందామండి. పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని బాగా పెట్టుకోవాలండి. ముక్కలకి అంతా బాగా పట్టేలా కలపాలి. అంతా కలిపేసానండి. లాస్ట్లో లెమన్ యాడ్ చేస్తున్నాను చూడండి. లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకొని దీన్ని 3 అవర్స్ పాటు నానబెడితే బాగా మ్యాగ్నెట్ అయ్యి టేస్ట్ బాగుంటుందండి. టైం ఉంటే 3 అవర్స్ నానబెట్టండి, లేకపోతే 1 అవర్ సరిపోద్దండి. ఇప్పుడు నానబెట్టిన చికెన్ ఉంది కదండి, చూడండి ఎలాగా ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా. బాగా మ్యాగ్నెట్ అయింది. 3 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. బాగా మ్యాగ్నెట్ అయిపోయి స్మెల్ కూడా వస్తుంది, మీకు తెలుస్తుంది. మ్యాగ్నెట్ అయినట్టు స్మెల్ వస్తుంది. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవాలి కదండి దమ్ బిర్యానీ కోసం అనేసి ఆల్రెడీ బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టానండి. దానికోసం వాటర్ పెట్టాను. వాటర్ కొంచెం బాయిల్ అయితే దాంట్లో మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి. కొంచెం బాయిల్ అవ్వాలి వాటరు. నేను వాష్ చేసి పెట్టిన రైస్ చూపిస్తున్నాను చూడండి. ఒక 20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోద్దండి రైస్. ఎక్కువ నానబెట్టేస్తే బ్రేక్ అయిపోద్ది కదా రైస్, అందుకని. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుందా, ట్యాప్ చేస్తేనే పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వాటర్ కొంచెం బాయిల్ అయినట్టు అయింది కదండి. ఇందులో సాజీరా వేస్తున్నానండి. సాజీరా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. కొంచెం సాజీరా వేసుకుందాం. ఇంకా మసాలాలు అన్నీ వేసుకోవడం. బిర్యానీ మసాలాలు, యాలకులు 5 వేస్తున్నానండి. యాలకులు, బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోండి ఒకటి. బిర్యానీ ఆకు వేస్తున్నాను చూడండి. దాల్చిన చెక్క, అన్ని మసాలాలు వేసుకుంటే ఆ మసాలాలన్నీ కొంతమంది ఒక చిన్న క్లాత్లో కట్టి వేస్తారండి. అలా వేసుకున్నా పర్వాలేదు, ఇలా వేసుకున్నా పర్వాలేదు. మసాలాలన్నీ వాటర్లో దిగి వాటర్ మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు పువ్వు విరిగిపోయిందండి, అదే వేస్తున్నాను చూడండి. స్టార్ పువ్వు అది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి.
వాటర్ సాల్ట్ వేసిన తర్వాత వాటర్ బాగా ఉప్పుగా ఉండేలా చూసుకోవాలండి. అలాగైతే రైస్కి కరెక్ట్గా ఉప్పు సరిపోద్దండి. మిరియాలు వేసానండి. సాల్ట్ వేసుకున్నప్పుడు బాగా రైస్ పొడి పొడిగా రావాలని ఆయిల్ వేస్తున్నాను చూడండి. అది కూడా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలేనండి. ఆ ఆయిల్ వాడితేనే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ చెప్పాను కదండి, ఉప్పు ఎక్కువ ఉండేలాగే వాటర్లో చూసినప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు వేయాలండి. అలా ఇస్తేనే రైస్కి కరెక్ట్గా సరిపోద్ది. అప్పుడు నేను కొంచెం రైసే కదా అనేసి 3 స్పూన్స్ వేసుకున్నానండి. మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇది వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు రైస్ వేద్దామండి. రైస్ వేస్తున్నాను చూడండి. రైస్ ఒక 70% కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు దమ్ చేసుకోవడం కోసం కుక్కర్ తీసుకున్నాను చూడండి. ఏదైనా కింద అడుగు భాగం దలసరిగా ఉన్నదైతే దమ్ బాగా అవుతుందండి, అడుగు పట్టకుండా. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, అది కొంచెం వేస్తున్నాను అడుగు పట్టకుండా ఉండడం కోసం అనేసి నా కుక్కర్లో. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకొని చికెన్ పెట్టుకున్నాం కదండి, అది వేసుకుందాం. ఆ చికెన్ వేస్తామండి. మ్యాగ్నేట్ చేసిన పెట్టిన చికెన్ అండి, అది వేస్తున్నాను చూడండి. రైస్ బాయిల్ అయ్యేలోపు ఈ ప్రాసెస్ అంతా చేసుకొని ఉంచుకుంటే మనం వెంటనే దమ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. చికెన్ అంతా అందులో వేసానండి చూడండి. ఇప్పుడు దమ్ కోసం రైస్ బాయిల్ అయిందండి, దాన్ని పక్క స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాను. 60% కుక్ అయింది. ఒక 10% కుక్ అయితే సరిపోద్ది. ఇందులో వేసేస్తాను ఇప్పుడు. ఈలోపు చికెన్ అంతా కుక్కర్లోకి తీసుకొని పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని హైలో పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ హైలో పెడితే చికెన్ బాగా కుక్ అవుతుందండి. హైలో పెట్టానండి 10 మినిట్స్. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. హాఫ్ రైస్ వేసి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ వేస్తున్నాను చూడండి. ఆనియన్స్ వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. పుదీనా వేస్తున్నాను, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. పుదీనా వేసాను, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నేను కొంచెం కలర్గా ఉండడం కోసం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి. మీరు అవసరం అంటే యూజ్ చేసుకోండి, లేకపోతే లేదు. అదే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అవసరం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. దానికి బదులు కుంకుమ పువ్వు పాల్లో నానబెడితే మంచి కలర్ వస్తుందండి, అది యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది హెల్త్కి. నెయ్యి వేస్తున్నాను చూడండి, కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్ కోసం. ఆ మిగతా రైస్ ఉంది కదా, అది కూడా పైన వేసుకుందామండి. మిగతా హాఫ్ రైస్ ఉంది కదా, అది కూడా పైన వేస్తున్నాను చూడండి. ఆ రైస్ వేసుకుందాం. మొత్తం వేసానండి. ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను చూడండి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నానండి. అవి వేసుకొని ఇంకా దానిపైన పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి కూడా వేస్తానండి. ఇప్పుడు దమ్ కోసం మూత పెడుతున్నాను. మూత పెట్టి దాని మీద ఏదైనా బరువుగా ఉన్నది ఒకటి పెట్టుకుంటే ఆవిరి బయటకు పోకుండా బాగా దమ్ అవుతుందండి. కొంతమంది చపాతీ పిండి రౌండ్గా పెడతారు, అలా పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా బరువుది ఏదైనా పెడితే ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయడం కోసం దాన్ని మిక్స్ చేసే విధానం చూపిస్తున్నానండి. కొంచెం కారం వేస్తున్నానండి కొంచెం. దాని తర్వాత సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక
ఒక పావు గంట 20 నిమిషాలు పక్కన పెట్టామంటే బాగా మ్యాగ్నేట్ అవుతాయండి చికెన్. అది ఆ ఫిష్ పీసెస్కి బాగా కారం మసాలాలన్నీ బాగా పడతాయండి. చూడండి బాగా మ్యాగ్నేట్ చేసి కలిపేసి పెడుతున్నాను పక్కన. ఒక అరగంట పాటు పక్కన ఉంచేస్తే బాగా మ్యాగ్నేట్ అవుతాయండి. ఇప్పుడు బిర్యానీ దమ్ అయిందో లేదో ఒకసారి చూద్దామండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. గరిటి ఏదైనా గట్టి పెట్టి లోపలికి చూస్తే తడి ఉన్నది లేనిది తెలుస్తుందండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. చికెన్ కూడా బాగా కుక్ అయిందండి. పీస్ తీసి చూపిస్తాను మీకు. చూడండి కుక్ అయిపోద్దండి చికెన్, ఎందుకంటే 3 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెడతాం కాబట్టి బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. 10 నిమిషాలు హైలో పెట్టి ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే చికెన్ అనేది బాగా బాయిల్ అయిపోతుందండి. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫిష్ పులుసు పెడుతున్నాను చూడండి. దానికోసం బాండీ పెట్టాను, ఆయిల్ వేసుకున్నానండి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకేసారి వేస్తాను. పచ్చిమిర్చి కొంచెం పొడిగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా వేస్తున్నానండి. టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం మీరు ఎంత వేసుకుంటే అంత కారం వేసుకోండి. కారం వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి. కారం సాల్ట్ 2 వేసి బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయ్యి ఆ కారం స్మెల్ పోయే వరకు ఫ్రై అయితే అప్పుడు ఫిష్ పీసెస్ వేసుకుందామండి. వాష్ చేసి పెట్టానండి బాగా, అది వేస్తామండి ఆ చేపలు. చెరువు చేపలు మసాలా పెట్టి వండితేనే బాగుంటాయండి. చెరువు చేప కదా ఇది, అందుకని దీన్ని ఒకసారి అంతా మసాలా అంతా చేపకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేద్దామండి. బాగా మిక్స్ చేసుకొని చింతపండు గుజ్జు తీసుకొని చింతపండు రసం వేసుకోవడమేనండి. ఒక 5 నిమిషాలు బాగా కుక్ అయితే చింతపండు జ్యూస్ రెడీ చేసి పెట్టానండి, అది వేసేద్దాం. చింతపండు వేస్తున్నాం చూడండి. చింతపండు వేసి ఇది బాగా మరగాలండి. దగ్గరికి అయ్యే వరకు మరగబెట్టాలి, ఎందుకంటే చింతపండు బాగా చేపలకి అది పట్టాలి కదా. బాయిల్ అవుతుంది చూడండి. కొంచెం దగ్గరికి అయిందండి. దగ్గరికి అయిన తర్వాత గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల్లో స్టవ్ కట్టేసుకుంటే సరిపోద్దండి. బాగా దగ్గరికి అయ్యాక వేసుకోవాలండి గరం మసాలా. బాగా దగ్గరికి అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుందో. టేస్ట్ కూడా అంతే విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం కళాయి పెట్టానండి. అది హీట్ అయిందండి, ఆయిల్ వేసాను. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదండి, అది వేసుకుందాం ఫ్రై కోసం. బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్ హైలో పెడితే ఫిష్ అనేది బాగా ఫ్రై అవుతుందండి. లేకపోతే కొన్ని కళాయిలు బట్టి అంటుకుపోద్దండి చేప, దానికి బాగా రాదు తీసేటప్పుడు. ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి మన వీడియో. ఓకే బాయ్.